ఈ రోజున దేవుడు యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 31వ వచనం నుండి 34వ వచనం వరకు చదువుకుందాం. అపోస్తుల కార్యాలు అందరూ తీయండి, పేజీ నెంబరు 112వ పేజీ. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 31వ వచనం నుండి 35వ వచనం వరకు మనం చదువుకుందాం. నేను చదువుతాను చూడండి. కావున యోదయ, గలిలయ, సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఆ తరువాత పేతురు సకల ప్రదేశములలో సంచారము చేయుచు లుద్దలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చెను. అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి మంచము పట్టి ఉండిన ఐనేయ అను ఒక మనుషుని చూచి పేతురు, ఐనేయ, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనమని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచెను. లుద్దలోను షారోలులోను కాపురమున్న వారందరూ అతను చూచి ప్రభు తట్టు తిరిగిరి. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఈ రోజున దేవా, ఇదిగో మరి వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడండి. నీ ప్రియ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. నా నోట నీ మాటలు ఉంచి నీ చేతి నీడలో కప్పి, అయ్యా, ఏ బిడ్డతో ఏ మాట కావాలో ఆ మాటలు ప్రభువా మీరు అందించండి. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ చూస్తే పిల్లారా, పేతురు పరిచర్య మనకు కనిపిస్తుంది. అపోస్తులైన పేతురు మనం చూస్తే ఈ అధ్యాయాలు చాలా బాగుంటాయి అన్నమాట. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం చూస్తే మనకి ఎవరు కనబడతారంటే స్టెఫెను కనబడతాడు. 9వ అధ్యాయంలో చూస్తే క్షమించండి, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో స్టెఫెను గురించి ఉంటుంది అనమాట. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో ఫిలిప్పు పరిచర్య గురించి ఉంటుంది. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో సౌలు గురించి ఉంటుంది. అపోస్తుల కార్యాలు 9, 10, 11, 12 వచనాల్లో పేతురు యొక్క పరిచర్య గురించి ఉంటుంది. పేతురు మనకేం కొత్త కాదు. పేతురు గురించి మనందరికీ తెలుసు. అయితే ఈ రోజున ఇప్పుడు గమనించండి, ఇక్కడ మనం చూస్తే 31వ వచనంలో కావున యోదయ, గలిలయ, సమరయ దేశములు అంతటా సంఘము క్షేమాభివృద్ధి పొందుచు సమాధానము కలిగి ఉందంట. స్తోత్రం. సంఘం అంట క్షేమాభివృద్ధి అంటే, సంఘం క్షేమాభివృద్ధి అంటే ఏంటి? ఇక్కడ చూడండి, కింద ఫుట్ నోట్లో ఉంది, కట్టబడుచు. సంఘం అంట కట్టబడుతుందంట. సంఘం దేవుడు కట్టిస్తున్నాడు. సమరయాలోను, యోదయాలోను, గలిలయలోను దేవుడు సంఘాన్ని కట్టిస్తున్నాడు. సంఘాన్ని కట్టించేది ఎవరు? కానీ సంఘంలో కట్టడానికి సహకరించేది ఎవరు? విశ్వాసులు. సంఘం కట్టబడాలంటే విశ్వాసుల యొక్క పాత్రే ఉంటుంది మెయిన్. ఎవరండి? నేను చాలా చెప్తాను కదా, గొర్రెలను కనాలంటే గొర్రెలు కనవు కదా, కాపరి కంటాడా? గొర్రెల్ని కంటే. కాబట్టి సంఘం విస్తరించాలన్నా, సంఘం క్షేమాభివృద్ధి పొందాలన్నా దానికి మెయిన్ కారణం ఎవరంటే విశ్వాసులు. ఇప్పుడు చూడండి, ఒక ఇల్లు ఉంది. ఒక ఇల్లు కట్టాలంటే ఎంతమంది వర్కర్లు పనిచేస్తారు? ఏ ఇల్లు అయినా సరే, ఎక్కడైనా సరే ఒక ఇల్లు కట్టబడుతుంది. అపార్ట్మెంట్లు కట్టబడతాయి, లేకపోతే వంతులు కట్టబడతాయి, రోడ్ల మీద రోడ్డు పనులు చేస్తారు. ఒక్కళ్ళ వల్ల కట్టబడుతుందా? ఒక ఇల్లే చూద్దాం. ఉదాహరణకి టాపీ మేస్త్రి కంపల్సరీ. వడ్రం మేస్త్రి ఉన్నా లేకపోయినా టాపీ మేస్త్రి కావాలి. ఎందుకని ఆ మాట అంటున్నానంటే, కొంతమంది కిటికీలు, గుమ్మాలు తర్వాత కట్టుకునే వాళ్ళు ఉంటారు పాపం. ఎందుకంటే పిల్లర్లు వేసేసుకొని చుట్టూ పరదాలు వేసుకొని అలా కాపురం ఉండేవాళ్ళు ఉంటారు కొన్నాళ్ళు, వాళ్ళు ఉన్న పరిస్థితిని బట్టి. తర్వాత డోర్లు తర్వాత పెట్టించుకుందాంలే, సిమెంట్ డోర్లు పెట్టేది. ఇప్పుడు సిమెంట్ డోర్లు పెట్టుకున్నప్పుడు సిమెంట్ స్తంభాలు, ఇదే సిమెంటు కిటికీలు, వడ్రం మేస్త్రితో పని లేదు.
కొంతమంది పెయింటింగ్ కూడా తర్వాత వేసుకుంటారు. ఏదైనప్పటికీ కూడా టాపీ మేస్త్రి ఉండాలి. టాపీ మేస్త్రితో పాటు కొంతమంది కూలీలు, ఒక టాపీ మేస్త్రి ఉంటే సరిపోద్దా? కూలీలు ఉండాలి. సరే ఇప్పుడు వడ్రం పని కూడా చేపిస్తున్నారు అనుకుందాం. ఒక వడ్రం మేస్త్రి ఉంటే సరిపోద్దా? మా నాన్నగారు ఒక్కళ్ళే చేస్తారా? ఏదో చిన్న చిన్న పనులంటే చేస్తారు కానీ ఒక బిల్డింగ్ కట్టాలి, మా నాన్నగారు ఒక్కళ్ళే చేస్తారా? మా నాన్నగారి దగ్గర ఎవరు ఉండాలి? వడ్రం పని చేసేటప్పుడు వర్కర్లు ఉండాలి. సరే పెయింట్ పని అనుకుందాం. పెయింట్ ఒక్కడే వేస్తాడా? పెయింట్ దగ్గర కూడా మనుషులు ఉండాలి. ఇది మన పైపుల పని అనుకుందాం, ప్లంబరింగ్ వర్క్, దానికి కూడా మనుషులు ఉండాలి. ఈ డిజైన్లు అనుకుందాం, దానికి మనుషులు ఉండాలి. టైల్స్ అనుకుందాం, దానికి మన టైల్స్, మన మందిరం టైల్స్ వేయించినప్పుడు 6 వచ్చారు. నేను అనుకున్నా మనసులో 6 ఎందుకు, 2 వచ్చి 2 రోజులు చేసుకోవచ్చు కదా అని కూడా అన్న మేస్త్రితో. లేదండి, టైల్స్ అనేది ఒక్కసారి అయిపోవాలి. 6 7 వచ్చారు, మొత్తం ఒకేసారి అవ చేసుకుని వెళ్ళిపోయారు. ఒక్కడే చేస్తాడా? ఏ పనికైనా సరే మనుషులు కావాలి, ఏ పనికైనా సరే సహాయం కావాలి, ఏ పనికైనా సరే సహకారులు కావాలి. అలాగే మందిరం కట్టే విషయంలో కూడా సహకారులు కావాలి. ఇప్పుడు సహకారులు ఎవరంటే మీరే. అసలు నా పని ఏంటంటే వాక్యం చేయడం, వాక్యం చెప్పడం, ప్రార్థన చేయడం. ఈరోజు వచ్చిన వారందరి గురించి కూడా ఈ వరం అంతా ప్రార్థన చేయడం. మీ పని ఏంటి? మరలా ఎవరినన్నా ఒకళ్ళని నడిపించడం. అట్లా ఉంటేనే సంఘాలు కట్టబడతాయి, సంఘాలు విస్తరిస్తాయి. స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూస్తే సంఘాలంట క్షేమాభివృద్ధి పొందుతాయి, అంటే కట్టబడుతున్నాయి సంఘాలు. సంఘాలు కట్టబడుతున్నాయి. మన సంఘాన్ని కూడా దేవుడు క్షేమాభివృద్ధిగా కట్టించును గాక. బలమైన సంఘంగా దేవుడే కట్టించును గాక. తర్వాత సంఘంలో సమాధానం కలిగి ఉంది. కుటుంబంలో అయితే ఎలాగైతే కొన్నిసార్లు సమాధానం ఉండదో, సంఘంలో కూడా సమాధానం ఉండదంట. ఒకళ్ళు పాట పాడారు అనుకోండి, ఇంకొకళ్ళు అలుగుతారు. ఒకళ్ళకి ప్రార్థన చేశారనుకోండి, ఇంకొకళ్ళు అలుగుతారు. ఎవరినైనా ఒకళ్ళు మెచ్చుకున్నాం అనుకోండి, ఇంకొకళ్ళు. ఇప్పుడు టీచర్ గారు ఒక అమ్మాయి బాగా హోంవర్క్ చేసింది, అమ్మాయిట్రా హోంవర్క్ బాగా చేసావు, వెరీ గుడ్ అని అందరూ అన్నారు అనుకోండి, మిగిలిన పిల్లలందరూ ఏం చేయాలి? అలిగితే అబ్బా బాగా చేసింది, రితిగా బాగా చేసింది వర్క్, నేను ఎందుకు చేయలేకపోయాను, రమ్య బాగా చెప్పింది అప్పచెప్పింది, నేను ఎందుకు అప్పచెప్పలేకపోయాను, ఆశ్రయ బాగా నోట్స్ రాసుకొచ్చింది, నేను ఎందుకు రాసుకోలేకపోయాను అని కసి ఉంటుందా లేదా పిల్లలకి? అలాగే ఎవరైనా ఒకళ్ళు పాట పాడారు అనుకోండి, నేను ఎందుకు పాడలేకపోతున్నాను. ఎవరైనా ఒకళ్ళు ప్రార్థన చేశారనుకోండి, నేను ఎందుకు చేయలేకపోతున్నాను, నాలో లోపం ఏంటి అని మనం ఒకళ్ళని చూసి మనం ఒకళ్ళు నేర్చుకోవాలి తప్ప అలగటాలని సంఘంలో ఎప్పుడు కూడా ఉండకూడదు. చూడండి, సంఘం అంట సమాధానం కలిగి ఉందంట. అంటే సంఘంలో భేదాలు లేవు. కానీ కుటుంబాల్లో భేదాలు ఉంటాయి, కొంతమంది వర్కుల్లో భేదాలు ఉంటాయి. కానీ ఈరోజు చర్చిల్లో కూడా కొన్ని చర్చిల్లో భేదాభిప్రాయాలు ఉన్నాయి. నేనే ఉండాలి పెద్దగా. పెద్దలు కూడా ఇప్పుడు చూడండి, మొన్న ఓట్లు అయినాయిగా, ఓట్లకి మనకేమిచ్చారు? ఓట్లకి ఏమిచ్చారు? మాకే ఓటు వేయండి అని ఇచ్చారుగా. అదేదో కాగితాలు ఇచ్చారు కదా, మాకే వేయండి అని కొంతమంది ఇచ్చారు, లేదండి మాకేయండి అని కొంతమంది ఇచ్చారు. ఆఖరికి మనం ఓటు వేయడానికి వెళ్ళే వరకు కూడా మాకేసారా మళ్ళీ దగ్గరికి వచ్చి ఇదిగో మాకే, ఇదిగో గుర్తులు చెప్తారు, ఇదిగో ఇదే మన గుర్తు. వాళ్ళు వచ్చి ఇదే మన గుర్తు. మనం కూడా ఏం చేస్తాం తెలివిగా, మనం ఒకదానికి అసలు మనసులో ఒకదానికి ఫిక్స్ అయిపోతాం. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా, డబ్బులు ఇచ్చినా డబ్బులు ఇవ్వకపోయినా మనసులో ఒకదానికి ఫిక్స్ అయిపోతాం. కానీ ఇప్పుడు మనం వేసేస్తాం వెళ్ళి ఓటు. ఇప్పుడు ఆ ఓటు వేసినటువంటి మనం ఎవరికైతే వేసామో వాళ్ళు కనబడ్డారనుకో, మనం ఏం చెప్తాం? అవునన్నా మందే వేసామంటాం. ఒకవేళ ఇంకో వాళ్ళు కనబడ్డారనుకోండి, ఏం చెప్తాం? మనకే. వాళ్ళ ముందు లేదండి క్షమించండి మేము వేయలేదు ఈసారి మీకు అంటే ఏమైపోతారు? ఏమనుకుంటారు వాళ్ళు? అమ్మని వీళ్ళు గుర్తుపెట్టుకుంటారు. గుర్తుపెట్టుకొని ఒకవేళ వాళ్ళు గెలవలేదనుకోండి, లేదా గెలిచారనుకోండి, ఆ తర్వాత కొన్ని పనులు మనకి జరగవు అన్న భయంతో మనం ఏం చేస్తాం? అందరినీ కలుపుకొని పోతాం. అంటే అందరూ మనకి కావాలి అనుకొని వెళతాం. నిజమే కదా?
నిజమే, ఈ ఎలక్షన్లు అంటే డబ్బుతో జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్లు అంటే మందుతో జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్ అంటే ఆర్భాటాలతో జరుగుతున్నాయి. కానీ చర్చిల్లో కూడా ఎలక్షన్లు జరుగుతున్నాయి కొన్ని సంఘాల్లో. పెద్దలు, నేను పెద్దగా ఉండాలి, మీరందరూ నాకే ఓట్లేయండి అని డబ్బులు ఇస్తారంట చర్చిల్లోనండి, సంఘాల్లో. ఇదిగో నేను ట్రెజరర్గా ఉండాలి, ఇదిగో నేను ప్రెసిడెంట్గా ఉండాలి, నేను వైస్ ప్రెసిడెంట్గా ఉండాలి, ఇదిగో నేను ఇలా క్యాడరర్గా ఉండాలి, నేనే రావాలి, ఈసారి నేనే పెద్దనవ్వాలి అని డబ్బులు ఇస్తారంటండి కొన్ని సంఘాల్లో. లోక సంబంధమైనటువంటి ఎలక్షన్లు అంటే ఏదో అలా అయిపోతుంది. కానీ దైవికమైనటువంటి సంఘాలు కూడా పిల్లలు గమనించండి, డబ్బులు ఇచ్చి వాళ్ళు అధికారాన్ని కొనుక్కుంటున్నారు. డబ్బుతో అధికారం కొనుక్కునేది కాదు పిల్లరా. మోషే అధికారం కొన్నాడా? మోషే వెళ్ళాడా దేవుడి దగ్గరికి? అయ్యా నేనే ఇశ్రాయేల్ ప్రజలు నడిపిస్తాను, నాకు ఇమ్మని అన్నాడా? దేవుడు అన్నాడా? అధికారం ఇచ్చేది ఎవరండి? దేవుడు. స్తోత్రం కలుగును గాక. ఇంకా కొన్ని రోజుల్లో రిజల్ట్స్ వస్తాయి మామూలుగా ఈ లోక సంబంధమైన ఎలక్షన్స్. అంటే ఎందుకని ఈ మాట చెప్తున్నా అంటే అధికారం ఇచ్చేది ఎవరంటే దేవుడు. అయితే ఒకటి లోక సంబంధమైన ఎలక్షన్ ఓకే, కానీ ఈ ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయి? దైవికమైన ఎలక్షన్స్. డబ్బు, సంఘంలో డబ్బులు, సంఘంలో విధానం. ఇది చూడండి ఎలా ఉంది, భయంకరమైన విధానంగా లేదు, రోతగా లేదు దేవుడి దృష్టికి. అందుకే అన్నాడు దేవుడు, నా మందిరంలో వ్యాపారం చేయొద్దు. యేసుప్రభు ఉన్న కాలంలో ఆ మందిరంలో అన్ని వ్యాపారాలు చేస్తుంటే యేసుప్రభు వెళ్ళి వాళ్ళందరినీ బయటికి ఈ రోజున సంఘాలు ఎలా ఉన్నాయంటే డబ్బు ప్రమేయం, డబ్బులు పెట్టి కొనేసుకుంటున్నారు. నాకు డబ్బు ఇస్తేనే నేను చేస్తాను అనే విధానంలోకి వెళ్ళిపోతుంది. కానీ పిల్లలు గమనించండి, ఇక్కడంట సమాధానం కలిగి ఉన్నారంట. వాళ్ళు కట్టబడే సంఘం ఎలా ఉందండి? సమాధానంతో ఉన్నారంట. తర్వాత చూడండి, మరియు ప్రభువునందు భయము పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొని విస్తరిస్తుంది. ఎలా విస్తరిస్తుంది సంఘం? ప్రజలతో కాదు, ఓ పక్క ప్రజలతో విస్తరిస్తుంది. 120 మంది మేడగదిలో ఉన్నవాళ్ళు 3000 మంది అయిపోయారు. 3000 మందితో ఇంకొక 1000 మంది చేరిపోయారు. ఇంకో 1000 మందితో ఇంకో 1000 మంది చేరిపోయారు. అలా ప్రజలు విస్తరిస్తున్నారు. కానీ ప్రజలతో పాటు దేవుని యందు విశ్వాసము కూడా పెరుగుతుంది. దేవుని యందు విశ్వాసంతో పాటు దేవుని ఎడల భయం కూడా పెరుగుతుంది. దేవుని ఎడల భయంతో పాటు పరిశుద్ధాత్మ ఆదరణ కలుగుతుంది. పరిశుద్ధాత్మ ఆదరణ ఉండాలి, పరిశుద్ధాత్మ ఉండాలి సంఘానికి. ఎవరు ఉండాలండి సంఘంలో? ఎవరు ఉండాలండి? పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. స్తోత్రం. సంఘంలో ఎవరున్నారండి? ఈ సమయంలో మా పెద్దమ్మకు ఒక మాట చెప్దాం అనుకుంటున్నా. ఏ పెద్దమ్మ వింటున్నావా? నువ్వు చర్చికి వచ్చేటప్పుడు సర్వస్ చెప్తాను ఈసారి. నువ్వు చర్చికి వచ్చేటప్పుడు, ఎందుకంటే నేను దాన్ని ఖండించకపోతే రేపటి రోజున నేను దేవుడి దృష్టిలో నేరన్న అవుతా. నువ్వు చర్చికి వచ్చేటప్పుడు ఆ చర్చి ముందు, అంటే ఇంతవరకు మనం అన్యులం కాబట్టి అన్యుల యొక్క దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఆ గుమ్మం దగ్గర ఎట్టెట్టు అనుకుంటాం. కానీ దేవుడి మందిరంలోకి వచ్చేటప్పుడు అట్లా అనవసరంలా. దేవుడి మందిరానికి వచ్చినప్పుడు ఒక్కటే అనాలి, అయ్యగారు ఉంటారు కదా ఎదరా, వందనాలండి అనుకుంటా గుమ్మం దగ్గర రావాలి. తర్వాత మన పక్కన కూర్చుంటారు కదా, పక్కన అయ్యి వందనాలండి బాగున్నారా, వందనాలండి బాగున్నారు, షేక్ హ్యాండ్. అంత తప్ప ఎవరి దగ్గరికి వచ్చి మొక్కాల్సిన పని లేదు. అర్థమవుతుందా పెద్దమ్మ? తర్వాత చెప్తాను అర్థం కాకపోతే. ఎందుకంటే ఇది చాలా బయటికి కూడా వెళ్తుంది మెసేజ్. కాబట్టి మెసేజ్ చాలామంది వింటారని నేను చెప్తున్నాను. ఎందుకంటే సంఘానికి వస్తున్నప్పుడు మనం గుమ్మాల దగ్గర ఎట్ట అనుకోవాల్సిన పని లేదు. మనం ఎట్ట అనుకుంటున్నామంటే అది ఏమవుతుంది? ఆ గుమ్మం ఏంటి? విగ్రహం అయిపోతుంది. ఇప్పుడు మన మందిరాన్ని ఏం చేస్తున్నాం మనం? మందిరం అనేది విగ్రహారాధన కాదు, బైబిల్ అనేది విగ్రహారాధన కాదు, సేవకుడు అనేవాడు విగ్రహారాధన కాదు. నేను చెప్తాను తర్వాత. సేవకుడిని కూడా చాలామంది కాళ్ళ మీద పడి మొక్కుతూ ఉంటారు. అది కూడా చాలా తప్పు. ఏ సేవకుడి దగ్గర మనం తల వంచాల్సిన పని లేదు. సేవకుడి దగ్గర తల ఎప్పుడు వంచాలి? ప్రార్థన చేయించుకునేటప్పుడు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయించుకున్నాం. అప్పుడు తప్పనిచ్చి సేవకుడి దగ్గరికి వెళ్ళిపోయి కాళ్ళు పట్టుకొని, లేదా సేవకుడికి పూలు జల్లేసి, లేదా సేవకుడికి దండలు జల్లేసి ఇట్లా చేయాల్సిన పని లేదు. ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు. స్తోత్రం. నువ్వు ఎప్పుడైతే అలా చేస్తున్నావో మనం దేవుణ్ణి తక్కువగా చూస్తున్నట్లు. కాబట్టి పిల్లలు గమనించండి, పరిశుద్ధాత్మ ఆదరణ కావాలి మనకి. ఏ ఆదరణ కావాలి? పరిశుద్ధాత్మ ఆదరణ కావాలి. పరిశుద్ధాత్మ ఆదరణ ఉన్నప్పుడు మనం ఎలాంటి వారో మనకి గ్రహింపు వస్తుంది. మొన్న ఒకసారి చూశాను నేను, ఒక ఆయన చెప్తున్నాడు, ఒక రాజకీయం గురించి చెప్తున్నాడు, కానీ అది నాకు మంచిగా అనిపించింది.
అడవిలోనంట కొంతమంది నడుచుకుంటూ వెళ్తున్నారంట. ఒక అతనికి చెవుడు వినపడదు అసలు. సౌండ్ ఇంజనీర్. ఒక అతను ఎవరు సౌండ్ ఇంజిన్ వినపడదు. అని అంటాడు. ఒక అతనికి ఏమో కళ్ళు లేవు. ఏమి లేవు? ఒక అతనికి కళ్ళు లేవు. ఒక అతనికి ఏమో 2 కాళ్ళు లేవు. కుంటుకుంటూ వెళ్తున్నాడు. ఏది కర్రలు పట్టుకొని కుంటుకుంటూ వెళ్తున్నాడు. ఒక అతనికి ఏమో 2 చేతులు లేవు. చూడండి, గుర్తుపెట్టుకోండి. ఒక అతనికి ఏమో కళ్ళు లేవు, ఒక అతనికి ఏమో చెవుడు, ఒక అతనికి ఏమో 2 కాళ్ళు లేవు, ఒక అతనికి ఏమో 2 చేతులు లేవు. ఇప్పుడు చూడండి ఇంకో అతను. ఒక అతనికి ఏమో అసలు బట్టలు లేవు, గోసిగుడ్డతో ఉన్నాడు. ఇంతవరకు గోసిగుడ్డ కట్టుకునేవాళ్ళు, ఒక కచ్చీపు కట్టేసుకునేవాళ్ళు, స్నానం చేసేవాళ్ళు. ఆ కచ్చీపు గోసుకుంట తప్ప అతని శరీరం మీద ఏమీ లేవు. ఇప్పుడు 5గురు వెళ్తున్నారు. ఎవరు? ఆయన ఎవరు? చెవుడు ఆయన. ఒక ఆయన ఎవరు? గుడ్డ ఆయన. ఒక ఆయన ఎవరు? 2 కాళ్ళు లేవు. ఒక ఆయన ఎవరు? 2 చేతులు లేవు. ఒక ఆయన ఎవరు? గోసుగుడ్డతో వెళ్తున్నారు. 5గురు వెళ్తుంటే ఇక్కడ గమనించండి. ఈ లోపల ఈ చెవిట ఆయన అన్నాడంట వాళ్ళందరితో, అరవమా, గట్టిగా నడవమాకండి, మన మీదకి ఎవరో దాడి చేయడానికి వస్తున్నారు, ఆ మోత నాకు వినబడుతుంది, అందరం కూడా రెడీగా ఉండి సిద్ధపడదాం అన్నాడంట. ఈ లోపల ఈ 2 కాళ్ళు లేని అతను అన్నాడంట, 2 కాళ్ళు లేని అతనంట, మనం సిద్ధపడదాం, మనందరం కూడా పరిగెత్తుకుంటా వెళ్ళి వాళ్ళ మీద పడి మనం విజయాన్ని పొందుకుందాం అన్నాడంట. ఈ లోపల 2 చేతులు లేనాడు అన్నాడంట, ఒక్కొక్కరిని కత్తి పట్టుకొని నరికి చంపేద్దాం, రే కత్తి పట్టుకోండి, రే చెట్లు కొమ్మలు పట్టుకోండి, రెడీగా ఉండండి అని చేతులు లేనోడు అన్నాడు. ఈ లోపల ఇంకో అతను ఎవరు? కళ్ళు లేనున్నాడు అన్నంట, నేను వాళ్ళ యొక్క గుడ్లు పీకేస్తా అన్నాడంట. ఈ లోపల ఈ గోసుగుడ్డతో ఉన్నతను అన్నాడంట, వాళ్ళు నా మీదకి వచ్చి నా ఆస్తి దోచుకోకుండా, వాళ్ళు నా మీదకి వచ్చి నా ఆస్తి దోచుకోకుండా నేను వాడిని గెలుస్తారన్నాడంట. ఇందులో ఏమర్థమైంది మీకు? అది కాదు, అసలు చెవిటోడికి ఎలా వినబడింది? చెవిటోడు ఏమనుకున్నాడంటే నేను గొప్ప ఉండని అందరికీ తెలియాలి అని. అతను బలహీనుడు, కానీ ఆ బలహీనత దాచిపెట్టుకోకుండా తను తాను ఎక్స్పోజ్ చేసుకున్నాడు. ఈ ఎక్స్పోజ్ చేసుకున్నప్పుడు కాళ్ళు లేని అతను ఏమనాలి? నాకు కాళ్ళు లేవు కదా, నేను ఎలా? ఈడేమన్నాడు? కాళ్ళు లేవు అని అందరికీ తెలియకూడదు, కాళ్ళు ఉన్నట్లుగా నేను యాక్ట్ చేయాలి. ఈ చేతులు లేనివాడు చేతులు లేవు అని ఎవరికి తెలియకూడదు, చేతులు ఉన్నట్లుగా యాక్ట్ చేయాలి. కళ్ళున్నాడు కళ్ళున్నట్లు ఎవరికి తెలీదు, కళ్ళున్నట్లుగా యాక్ట్ చేయాలి. మరి గోసుకుంటున్నాడు నా ఆస్తి అంతా ఏమన్నాడు? ఏం తీసుకెళ్తారు? నిజంగా వస్తారు. అసలు ఏమన్నా బ్రాస్లెట్ ఉంటే, లేకపోతే ఏమన్నా ఉంగరాలు పెట్టుకుంటే, లేకపోతే ఏమన్నా కోట్ వేసుకొని బ్యాగుల్లో కానీ సంచులో కానీ ఉంటే ఆడి దగ్గర ఉందండి గోసుగుడ్డ. వాళ్ళు వచ్చి ఆ గోసుగుడ్డను దొంగిలిస్తారంట. ఆడేమన్నాడు? నా ఆస్తి అంతా అంటే ఆడ ఆస్తి ఏంటి? అసలు నిజంగా విడ్డూరంగా లేదండి? ఏమండి? పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి, ఆవరించాలి, మన మందుల్లో ఉండాలి, నాతో ఉండాలి అని అనుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తాడు తెలుసా? మన బలహీనతలు చెప్తాడు. మన బలహీనతలు అలాగా మనం అట్టి పెట్టేసుకొని మనమేమంటాం? కాళ్ళున్నవాడే ఉన్నాడు, నేను వెళ్ళిపోతానంటాడు. అలా అనకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతలు చెప్తాడు. అమ్మ కూర్చోండి, ఎందుకు అలా తిరుగుతారు? మన బలహీనతలు ఎవరు చెప్తారు? ఎవరండి మన బలహీనతలు చెప్పేది? ప్రార్థన చేయలేకపోతున్నావు అని ఎవరు చెప్తారు? పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలో ప్రేరేపిస్తాడు. పాట పాడలేకపోతున్నావు, వాక్యం చదవలేకపోతున్నావు, ఆరాధన చేయలేకపోతున్నావు, నన్ను స్తుతించలేకపోతున్నావు అని పరిశుద్ధాత్మ దేవుడు లోపల చెప్తూ ఉంటాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఆయన మాట వింటే మనకే ఆశీర్వాదం, ఆయన మాట వినకపోతే మనకు ఆశీర్వాదాలు ఉండవు. అమ్మాయి కూర్చోండి.
సభలో అటు ఇటు తిరుగు, కూర్చో. కూర్చొని ఎదురుకొచ్చి కూర్చోండి. కూర్చోండి. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తాడండి? ఇప్పుడు ఉదాహరణకి మనం అనారోగ్యంగా ఉంటాం, హాస్పిటల్కి వెళ్తాం, ఎక్స్రే కానీ స్కానింగ్ కానీ తెస్తారు. లోపల ఇప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్నోళ్ళు వెళ్తారు హాస్పిటల్కి, లోపల స్కానింగ్ చేసి చెప్తారు ఏమని, బాగానే ఉందమ్మా, బేబీ బాగుంది, పర్వాలేదు, మంచి ఆరోగ్యంగా ఉంది, పర్వాలేదు అని అంటారా అనరు? అన్నప్పుడు ఆ ప్రెగ్నెన్సీ ఉన్న అమ్మాయికి సంతోషంగా ఉంటుందిగా. తర్వాత మన బ్లడ్ టెస్టులు చేస్తారు డాక్టర్లు, చేసి ఆ పర్ల రిపోర్ట్లు బాగానే వచ్చినాయండి, ఏం ప్రాబ్లం లేదు, బాగుంది, ఇగో మందులు వాడండి తగ్గిపోద్ది అని అంటారు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్తాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్తున్నాడు, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్తున్నాడు. ఎందుకంటే మనకి పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ కావాలి. కొన్నిసార్లు మనల్ని ఆదరించేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. మనల్ని ఆదరించడానికి మన పక్కన ఎవరుండరు. ఒంటరితనంలో ఉంటాం, ఓడిపోయిన పరిస్థితిలో ఉంటాం, దిక్కులేని పరిస్థితిలో ఉంటాం. కానీ మన దగ్గరుండి మనల్ని ఆదరించేవాడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. పరిశుద్ధాత్మ. అందుకనే పరిశుద్ధాత్ముడికి అసలు ఆయన పేరేంటి? ఆదరణకర్త. యోహాను రాసిన సువార్త 14, 15, 16లో అదే ఉంటుంది. ఆయన ఆదరణకర్త, కంఫర్టర్ ఇంగ్లీష్లో ఉంటుంది. హీ ఈజ్ కంఫర్టర్. ఆయన ఆదరించేవాడు. స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరండి? ఆదరించేవాడు. కాబట్టి సంఘం విస్తరిస్తుంది, సంఘం విస్తరిస్తుంది. అలాగనే మనం కూడా విస్తరించాలి, మనం కూడా గొప్ప కార్యాలు చూడాలి, మనం కూడా గొప్ప గొప్ప పనులు చేయాలి. సంఘం కట్టే విషయంలో నేను పాలిభాగస్తుని అవుతానయ్యా అని ముందుకు రావాలి. ఆమె ఇదిగో నేను ఆదివారం ఒక వ్యక్తిని తీసుకొస్తాను దేవుని మందిరానికి, మనమే మానేస్తాం. ఇంకా ఆదివారం నాడు ఒక వ్యక్తిని ఎట్లా తీసుకొస్తాం? ఇదిగో ఆదివారం నాడు పలానా వాళ్ళు నడిపిస్తాం. ఆదివారం నాడు ఎవరైతే మందిరానికి రాలేదో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎందుకు రాలేదు, ఏమైందని నేను వాళ్ళ దగ్గరికి పరామర్శించి వాళ్ళని తీసుకొస్తాను. ఇదిగో నా సంఘాన్ని నేను కట్టుతాను అని మనం ప్రతి ఒక్కరు కూడా ఉన్నప్పుడు, ఇది నా సంఘం అనుకున్నప్పుడు సంఘాలు విస్తరిస్తాయి. ఆమె ఇది నా సంఘం అని అందరూ అనండి. ఇది ఎవరి సంఘం? దేవుని సంఘం ఎవరిది? నాది. దిస్ ఇస్ మై ఓన్ సంఘం, నా చర్చ్ ఇది, మీ చర్చ్ కాదు. పొరపాటును కొన్నిసార్లు అనుకుంటాం మీ చర్చ్ అంటాం, మన నోటి అమ్మట ఆ మాట రాకూడదు. నా సంఘం లేదా మా సంఘం, ఇది ఎవరిది? నాది. దీన్ని నేను కట్టుకోవాలి. దీన్ని ఏం చేయాలి? మనందరం ఏం చేయాలి? కట్టుకోవాలి. ఎలా కట్టుకోవాలి? పరిశుద్ధాత్మ యొక్క ఆదరణతో మనం కట్టుకోవాలి. స్తోత్రం కలుగును గాక. తర్వాత చూడండి ఇంకొక మాట, 32వ వచనం చదవండి. చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఇక్కడ 32వ వచనం నుండి మనం చూస్తాం. తరువాత పేతురు సకల ప్రదేశములలో సంచారము చేయొచ్చు లుద్దులో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చిన. పరిశుద్ధులు అంటే ఎవరు? విశ్వాసులు. ఆ రోజుల్లో విశ్వాసుల యొక్క పేరంటే పరిశుద్ధులు, సెయింట్స్ అంటారు. సెయింట్స్ అంటే ఎవరు? పరిశుద్ధులు. అంటే పరిశుద్ధంగా మార్చబడిన వారు. ఇప్పుడు చెప్పండి, సంఘంలో ఉన్న నీవెవరువే? యు ఆర్ ఏ హోలీ మ్యాన్ ఆఫ్ గాడ్. నీవు పరిశుద్ధుడవు. నేను పాపిని కాదు. ఒకప్పుడు లోకంలో ఉన్నాను కాబట్టి పాపిని, ఒకప్పుడు సినిమాలు చూశాను కాబట్టి పాపిని, ఒకప్పుడు వ్యభిచారం చేశాను కాబట్టి పాపిని, ఒకప్పుడు మందు తాగాను కాబట్టి పాపిని, ఒకప్పుడు అల్లరి చిల్లరగా తిరిగాను కాబట్టి పాపిని అని మనం అనుకోవచ్చు. కానీ పరిశుద్ధతలోకి వచ్చిన తర్వాత మనందరం ఎవరు అవుతాం అంటే పరిశుద్ధులు అవుతాం. స్తోత్రం. అయితే అందరూ పరిశుద్ధులు కాదు. చర్చిలో ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధులని నేను అంటలేదు. వాళ్ళల్లో ఎవరైతే మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ప్రభు యొక్క బల్లలో ఉండి విశ్వాసంతో ఉంటారో వాళ్ళు పరిశుద్ధులుగా ఎంచబడ్డారు. అందుకనే పేతురు ఎక్కడికి వచ్చాడు? పరిశుద్ధుల దగ్గరికి వచ్చాడు. రాగానే చూడండి ఇక్కడ 33వ వచనం. అక్కడ చూడండి, పక్షవాతం కలిగి 8 ఏండ్ల నుండి మంచము పట్టి ఉన్న ఐనేయ అను ఒక మనుషుని చూడండి. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరేంటి? ఐనేయ. ఈ మధ్యన ఒకటి భలే చెప్పాడు ఒక ఆయన. అంటే కొన్ని పిల్లలకు చెప్తున్నాడు అనమాట పాఠాలు, స్టూడెంట్స్ ఏమనంటే, ఉదాహరణకి
ఆ, రోమా రాజధాని ఇటలీ అంట. రోమా రాజధాని ఏంటి అంటే ఈ రాజధాని పేర్లు గుర్తుంచుకోవడానికి ఆయన భలే చెప్పాడు. ఇటలీ ఏంటండి? రోమా రాజధాని పేరు ఏంటి? ఇటలీ. ఇటలీని ఇడ్లీ అనుకోండి. ఇడ్లీ ఎక్కడ చేస్తారు? రూములో. ఇడ్లీ ఎక్కడ? రూములో. ఇడ్లీ రూమ్. ఇడ్లీ రూమ్. ఇప్పుడు చెప్పండి, రోమా రాజధాని ఏంటి? ఇటలీ. ఇడ్లీ కాదు, ఇటలీ. అంటే ఆయన పిల్లలకి అర్థమయ్యేటట్లుగా అలా చెప్పాడు. అది మామూలుగా అది అంటే పిల్లలకి అర్థమయ్యేటట్లుగా చెప్పాడు. ఇటలీ. రోమా రాజధాని ఏంటి? ఇటలీ. అలాగే ఇప్పుడు ఇతను చూడండి, ఐ నేయ. ఐ పిల్లలు ఏమంటారు? ఐస్ క్రీమ్ వచ్చింది అనుకో, ఐస్ క్రీమ్ వచ్చింది. ఐ మా అమ్మ పరమాణం చేసింది. స్కూల్ నుంచి రాగానే అమ్మ పరమాణం చేసి పెట్టింది అనుకో, అరే అలా పరమాణం చేసి అంటారు, రండి తిందాం. మా అమ్మ పరమాణం చేసింది. అదే పిల్లలు గమనించండి, ఏమన్నా చీరలు అమ్మేవాళ్ళు మీ ఇంటికి వచ్చారనుకోండి, చీరలు వచ్చాయి. తర్వాత ఒకవేళ మీ భర్త లేకపోతే మీ కుటుంబంలో ఎవరన్నా ఓ చీర తెచ్చుకొని ఇచ్చారు, మా ఆయన చీర తెచ్చాడు. గుర్తుందిగా? నెయ్య అనండి. నెయ్యి తెలుసుగా? నెయ్యి దేంట్లో వేసుకుంటాం? పప్పులో. అసలు నిజంగా మామిడికాయ పచ్చళ్ళు నెయ్యి వేసుకొని తిని పప్పు వేసుకొని తింటే దాని ముందు ఏట మాంసం కూడా పనికిరా. చక్కగా మామిడికాయ పచ్చడి వేసుకొని మంచి ముద్దపప్పు వేసుకొని అసలు నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది. ఎలా ఉంటుంది? ఈ మధ్యన హైదరాబాద్లో అక్కడంతా పలావులే. మటన్ పలావ్, చికెన్ పలావ్, ఫ్రాన్స్ పలావ్. నన్ను ఆయన అంటే మన బైబిల్ క్లాస్ ఆయన ఓ మంచి హోటల్కి తీసుకెళ్ళాడు. పిస్తా హోటల్ అని సికింద్రాబాద్ దగ్గర ఉంది. వేట మాంసం పలావ్ అంట. 500 ఎంతో అంట. అది 2 ప్లేట్లు తీసుకున్నాడు, తిన్నాం. తర్వాత మాట్లాడి ఇక అక్కడి నుంచి వచ్చేసాను. నాకు అనిపించింది 500 రూపాయలు పెట్టి నేను అందుకని ప్రార్థన చేశాను, ఆరాధన చేశాను. ఏమని? ఆరాధనలో జ్ఞాపకం చేసుకున్నాను, పచ్చడి మెతుకులు తినే పరిస్థితుల్లో ఉన్న మమ్మల్ని మాకు మంచి కూర నువ్వు ఇస్తున్నావు. 500 పెట్టి ఏట మాంసం పలావ్ తినగలవా? నేనైతే తినలేను. ఏదో వెళ్ళాము, 2 రోజులు ఉన్నాం, ప్రార్థన చేసుకున్నాం. మా ఆశ్రయ పుట్టినరోజు కూడా అక్కడే జరిపాం. కానీ 500 రూపాయలు పెట్టి పలావ్ కొనగలమా? కానీ దేవుని బిడ్డ ఆయన నా గురువు గారు వచ్చారు అని ఆయన చక్కగా నన్ను మంచి హోటల్ తీసుకెళ్ళి మంచి పలావ్ నాకు ఇప్పించాడు. ఆ పలావ్ తినేటప్పుడు నేను ఇటువంటి హోటల్కి వచ్చే అంత యోగ్యత కూడా మాకు లేదయ్యా, నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా, స్తోత్రం అని దేవుణ్ణి స్తుతించాం. నెయ్యి తెలుసుగా? నెయ్య. ఇప్పుడు నెయ్య. ఏమి నెయ్య? నా నెయ్యి. అంటే చెప్పండి, నేను. నెయ్యి అంటే నేను, నెయ్య. ఇప్పుడు చెప్పండి, ఈయన పేరేంటి? చెప్పండి మరలా. నేయ. నెయ్య కాదు, యావత్తు తీసేయండి. నేయ. నేయ. అసలు భలే ఉంది పేరు. ఈ పేరు ఎవరో పెట్టుకోరు ఏంటో మరి. వాడు ఫ్యూచర్లో మీకు అబ్బాయి పుడితే పెడదాం. ఒకవేళ లేకపోతే ఎవరన్నా మన దగ్గరికి వచ్చి అయ్యగారు పేరు పెట్టాలన్నారు అనుకో, నేను ఈ పేరు పెడతా, ఐనేయ. అంటే అర్థం ఏంటంటే చూడండి, సొగసు. ఇది గ్రీకు పేరు. ఇతని పేరు ఏంటంటే నేయ. ఇప్పుడు ఇతను బాధపడుతున్నాడు పాపం. 8 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు. పక్షవాతం, చేతులు కాళ్ళు పడిపోయినాయి. మీరు గమనించిన ఇతను మంచం మీద ఉన్నాడండి. ఒక చెయ్య ఒక కాలు పడిపోతే అతను కుర్చీలో కూర్చుంటాడు. కానీ ఇతని కంట 2 చేతులు 2 కాళ్ళు పడిపోయినాయి. మంచం మీద 8 సంవత్సరాలు ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 8 సంవత్సరాల నుంచి మంచం మీద ఉన్న వ్యక్తి దగ్గరికి పేతురు వెళ్ళాడు. ఆమె ఎన్ని సంవత్సరాలండి? 8 సంవత్సరాల నుండి బాధపడుతున్నాడు. 8 సంవత్సరాల నుంచి రోగంతో బాధపడుతున్నాడు. 8 సంవత్సరాల నుంచి శ్రమతో బాధపడుతున్నాడు. 8 సంవత్సరాలు మంచంతో సహవాసం చేశాడు. అతను దేంతో? మంచం మీదే ఉన్నాడు. అన్నం పెట్టేవాళ్ళు కాదు. లుద్దా అనే ప్రాంతంలో మంచం మీదే ఉన్నాడు.
మొత్తానికి పేతురు వెళ్ళి అతను చూశాడు. చూడంగానే ఇలా ఇక్కడ చూడండి 33వ వచనం, అక్కడ పక్షవాయువు కలిగి 8 సంవత్సరాల నుండి మంచము పట్టి ఉండిన ఐనేయ అను ఒక మనుషుని చూచి పేతురు, ఐనేయ, యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు. ఆమె బా అందరూ వచ్చి ఆ ఐనేయ దగ్గరికి ఏమనేవాళ్ళు, ఐనేయ దగ్గరికి వచ్చారు. చాలామంది బంధువులు వచ్చి ఉంటారు. వచ్చి ఏంటి ఏం చేస్తున్నా, అట్లా బతుకుతా, చచ్చిపోయినా బాగుండు, 8 సంవత్సరాల నుంచి. ఒక భార్య ఉంది అనుకుందాం. భార్య ఆ పక్షవాయువు కలిగినటువంటి భర్తకి సేవ చేస్తుంది. తన తోటి వాళ్ళు వచ్చి ఏమంటారు, ఎందుకే ఆ మొగుడు విడిచిపెట్టి వచ్చి, నీకు అందం లేదా, లేకపోతే ఆరోగ్యం లేదా, లేకపోతే ఇంకేమి లేదా, ఎందుకు ఆ మొగుడు, ఎందుకు నీకు పడిపోయినట్టు ఆ మొగుడు ఎందుకు, అనారోగ్యంతో నా మొగుడు ఎందుకు అని నిజంగా ఆ భార్యని అనేవాళ్ళు కాదా? లేకపోతే ఒకవేళ తల్లిదండ్రులు అనుకుందాం మనం, తల్లిదండ్రులు ఆ బిడ్డని మంచం మీద పడి అన్నం పెడుతున్నారు, ఆహారం పెడుతున్నారు, స్నానం చేపిస్తుంది. చాలామంది ఏమంటారు, ఏంటో అట్లాంటి కొడుకుని కన్ను తెచ్చారు. ఏమంటారు తల్లిదండ్రులు, ఏమంటారు, అట్లాంటి కొడుకుని కన్నారు, నీ పాపమే అని చాలామంది హేళన చేస్తుంటారు, చాలామంది ఎగతాళి చేస్తుంటారు. కానీ పేతురు వచ్చాడు, స్తోత్రం. పేతురు వచ్చాడు, హల్లెలూయా. పేతురు వచ్చాడు, స్తోత్రం కలుగును కాదు. పేతురు వచ్చి మంచం మీద ఉన్నటువంటి ఆ ఐనేయతో అన్నాడు, ఐనేయ, యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు. ఆమేన్. మొత్తానికి అక్కడ పరిశుద్ధులు ఉన్నారు. ఆ పరిశుద్ధులు ఉన్నప్పుడు ఏమని ఉంటారు, ఆమేన్ అని ఉంటారు. పేతురుతో పాటు కొంతమంది పరిశుద్ధులు వెళ్ళారు. పేతురుతో పాటు కొంతమంది పరిశుద్ధులు వెళ్ళినప్పుడు పేతురు అన్నాడు, ఐనేయ, యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు అన్నప్పుడు పరిశుద్ధులు అని ఉంటారు, ఆమేన్ అని ఉంటారు. మొత్తానికి పేతురు చెప్పినట్లుగా ఐనేయ స్వస్థత పొందుకున్నాడు. 8 సంవత్సరాలు మంచం పట్టిన ఐనేయ నిజంగా బాగుపడ్డాడు. 8 సంవత్సరాలు అంటే లెక్కేసుకోండి. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే 2024 ఇది. 2024 కొంచెం ముందెళ్ళండి. 2022, 2021, 2020, 2019, 2018, 2017 వస్తుంది, లేదా 2016 వస్తుంది. 2016లో లేదా 2017లో ఒకళ్ళు అనారోగ్యానికి గురయ్యేవేమో. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడో తెలియదు. ఈ రోజున ఈ ప్రోగ్రాం చూస్తున్నటువంటి మీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. 2016లో కానీ 2016లో కానీ లేదా 2017లో కానీ ఏదైనా వ్యాధికి నువ్వు గురైతే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఈ రోజున దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. ఈ 2024వ సంవత్సరంలో దేవుడు స్వస్థత, దేవుడు కార్యం నీ పట్ల నా పట్ల దేవుడు జరిగించునుగా. 2016లో లేదా 2017లో ఏదైనా ఒక బలహీనత కనుక నీవు గురై ఉంటే, నువ్వు మంచాన్ని పట్టుంటే, ఈ రోజున మంచాన్ని పట్టిన వాడిని దేవుడు మందిరంలోకి నడిపించాడు. స్తోత్రం. మంచాన్ని ఉన్నటువంటి వాడిని దేవుడు మందిరంలో పాటలు పాడాడు. మంచం పట్టిన వాడు దేవుడు మందిరంలో ప్రార్థించాడు. మంచం పట్టిన వాడు దేవుడు మందిరంలో ప్రకటించాడు. స్తోత్రం కలుగుగాక. ఎక్కడున్నాను? మంచాన్న, మరలా మాట చదవండి, మంచాన్న. చూడండి ఆ మాట 33వ వచనం, అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏళ్ళను మంచము పట్టి, ఏమన్నా మంచం మీద ఉన్నాడో లేదు, మంచం పట్టి. ఈ రోజున పాపం చేత, శాపం చేత ఎంతోమంది పాపానికి పట్టి, పాపానికి బానిసలైపోయి, అనారోగ్యానికి బానిసైపోయి మంచం మీదో లేదా వీల్ చైర్ మీదో లేదా సంథింగ్ ఎక్కడో ఉన్నటువంటి బిడ్డలతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే యేసు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. అట్టి స్వస్థత మన సంఘానికి కూడా దేవుడు దయచేయను గాక. ఇక్కడ బిడ్డలు ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు కూడా దేవుడు దయచేయను గాక. దేవుడు 7 సంవత్సరాలు లేదా 8 సంవత్సరాల క్రితం వచ్చిన నీ వ్యాధిని స్వస్థపరచబోతున్నాడు. ఆమె 2016, 2017లో దేనికైతే గురయ్యావో, ఏదైతే కోల్పోయావో, ఇందా మనం పాడుకున్నాం కదా, కోల్పోయినవన్నీ ఏం చేస్తారంట? నేను అనారోగ్యాన్ని కోల్పోయానయ్యా,
అయినయ్య దేన్ని కోల్పోయాడు? ఆరోగ్యాన్ని కోల్పోయాడు. అయినయ్య దేన్ని కోల్పోయి మంచం మీద ఉన్నాడు? ఆరోగ్యాన్ని కోల్పోయాడు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసి ఉంది, పడిపోయాడు, చచ్చుపడిపోయాడండి మంచం మీద. ఒకవేళ నేను అనుకుంటాను, అతను కనుక మంచం మీద చచ్చిపోయాడు అనుకోండి, అనారోగ్యంతో ఉన్నవాడు మంచం మీద చచ్చిపోయాడు, ఆ మంచం ఎక్కడికి వెళ్తుంది? శ్మశానానికి. ఆ మంచాన్ని ఎవరైనా తీసుకుంటారు? ఒకవేళ డబుల్ కార్డ్ మంచం, మంచి మంచం చేయించుకున్నారండి, మంచి మంచం చేయించుకున్నారండి, 55 లక్షలు పెట్టి ఒక అమ్మాయి ఒక మంచం చేయించుకుంది అనుకుందాం, ఎగ్జాంపుల్. టేక్ కర్రతో మంచి మంచం చేయించు, దాని మీద చచ్చిపోయారు. ఆ మంచం ఏం చేస్తారు? ఆ మంచం మీద చచ్చిపోయారులే అని చెప్పి ఏమన్నా ఉంచుతారా బయటికి? ఆ మంచం కొన్నాళ్ళు 6 నెలలు ఏం చేస్తారు? లోక సంబంధమైన వాళ్ళు 6 నెలలు ఎంతో ఆ ఇంటికి మూతేసేస్తారు. మనం అలా ఏ అవసరంలా. ఎందుకంటే ఒకవేళ ఏమన్నా ప్రాణం పోతే అలా ప్రాణం పైకి వెళ్ళిపోతుంది, కానీ ఇక్కడ ఎక్కడ తిరగదు. బాత్రూంలోనూ, బెడ్రూమ్లోనూ, బీరువాల్లోనూ, వంటగదిలోనూ ఉండదండి ఆత్మ. ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్ది? అలా పైకి వెళ్ళిపోద్ది. రక్షణ పొందితే పరలోకి వెళ్తుంది, పరదేశికి వెళ్తుంది. లేదనుకోండి నరకాగ్ని వెళ్ళడానికి రెడీగా ఉంటుంది. ఇక్కడ ఎక్కడ తిరగదు. పిల్లలు గమనించండి, నేనేం చెప్తున్నానంటే, మానవుడు చచ్చిపోయాడు అనుకోండి, కనీసం ఈ శరీరం కూడా పనికిరాదు. అదే సింహం చచ్చిపోయింది అనుకోండి, సింహం యొక్క తోలు పనిచేస్తుందా లేదా? పులి చచ్చిపోయింది అనుకోండి, పులి యొక్క నోళ్ళు, పులి యొక్క చర్మం పనిచేస్తుందా? మేక చచ్చిపోయింది అనుకోండి, మేక యొక్క చర్మం పనికొస్తుందా లేదా? గొర్రె చచ్చిపోయింది అనుకోండి, గొర్రె యొక్క చర్మం పనికొస్తుందా లేదా? మరి మానవుడు చచ్చిపోతే కాలిపోద్ది, లేకపోతే పాతి పెట్టేస్తుంది. ఆఖరికి ఇలా గమనించండి, ఇంకో మాట చెప్తాను ఈ రోజున. ఆఖరికి జంతువుల పెంట కూడా పనికొస్తుంది, కానీ మానవుడి పెంట చూడండి. ఎందుకు చెప్తున్నానండి ఈ మాట? చూడండి, ఇప్పుడు ఏనుగు పెంటని ఏనుగు ఏరిగింది కొన్ని మెడిసిన్స్లో ఉపయోగిస్తారండి. ఏనుగు ఏరుగుద్ది కదా, ఆ ఏరిగింది జాగ్రత్తగా తీసి కొన్ని మెడిసిన్స్లో, ఆయుర్వేద మెడిసిన్స్లోనే దేంట్లో సంథింగ్ ఉపయోగిస్తారండి. అర్థమవుతుందండి? ఆఖరికి ఆవు ఏరిగింది అనుకోండి, అందుకని కొంతమంది అన్నిలు ఇల్లు కట్టించుకున్నప్పుడు ఆవుని బాగా ఆవుకి పచ్చగడ్డి, ఎండుగడ్డి పెట్టి అది ఏరగాలి. ఎక్కడ ఏరగాలి? ఎక్కడ వెళ్ళాలి? ఈ మాట అంటే మళ్ళీ బాధపడతారు. ఎక్కడ వెళ్ళాలి? నట్టింట్లో వెళ్ళాలి. అదే నట్టింట్లో పిల్లలు వెళ్తే అర్థమవుతుందండి? దాన్ని తెచ్చుకొని మేపి దాన్ని, అది కనుక ఫుల్గా కనుక అయిందనుకోండి, వాళ్ళకి ఎంతో ఆశీర్వాదం ఉంటుంది. అబ్బా, మాకు ఈ రోజున గొప్ప కార్యం జరిగిందని అన్యులకి ఆఖరికి ఆవు పెంట కూడా కావాలి. కానీ మానవుడు పెంట దేనికన్నా పనికొస్తుందా? అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? మానవుడు ఎందుకు పనికిరాని వాడు. ఒక నిజంగానే ఈ అయినయ్య చచ్చిపోతే అతని మంచం కానీ అన్నీ తీసుకెళ్ళి అక్కడ శ్మశానంలో వేసేసి, పేడ విరగనైపోయిందిరా బాబు, 8 సంవత్సరాల నుంచి మేము ప్రయాస పడ్డాం, పెంచలేక, అన్నం పెట్టలేక, ఆడికి స్నానం చేయించలేక, ఆడిని కడగలేక. నిజంగా పిల్లలు గమనించండి, అయినయ్య బాత్రూంలోకి వెళ్తే ఎవరికి అడిగేవాళ్ళు? మంచం మీద ఉన్నాడండి, బాత్రూమ్కి వెళ్ళే నడక కూడా లేదు. ఒకసారి ఆలోచించండి. మనం రోజు కాళ్ళు ఇస్తున్నాడు, బాత్రూమ్కి వెళ్ళే ఆరోగ్యాన్ని దేవుడు ఇస్తున్నాడు, స్తోత్రం కలుగును గాక. అందులో బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా ఆ దేవాది దేవుని స్తుతించుకోవచ్చు. నేను అందుకే చెప్తాను, ఒక అతనికి యూరిన్ ఆగిపోయింది. యూరిన్ ఆగిపోతే ఆపరేషన్ చేయాలన్నారు. వెంబడే అతను హాస్పిటల్ తీసుకెళ్లారు. ఒక పట్టు ఉప్పిపోతే ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ చేయాలంటే దేవా నన్ను స్వస్థపరచు అనుకున్నాడు. మొత్తానికి వాళ్ళు ఆపరేషన్ సిద్ధపడుతున్నారు. 25,000 ఎంతో కట్టాలన్నారు, కట్టారు. ఆపరేషన్ చేయడానికి సిద్ధపరుస్తున్నారు. ఎందుకంటే యూరిన్ ఆగిపోతే ఆపరేషన్ చేయాలిగా, అదే ప్రాణం పోద్ది. ఎమ్మటే మొత్తానికి పాస్ వచ్చింది. బాత్రూంలో పోసుకొని ఆ బాత్రూంలోనే మోకరించి, దేవానికి స్తోత్రం, నా మీద కత్తి పడకుండా ఆపేవయ్యా, నీకు స్తోత్రం అని బాత్రూంలో దేవుడిని స్తుతిస్తున్నాడంటండి.
ఒక నర్సు వచ్చి అడిగిందంట, ఏంటి ఇక్కడ స్తుతిస్తున్నాను? ఆయన అన్నాడు, అబ్బా నేను పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు రోజుకి కనీసం 10 సార్లు యూరినల్కి వెళ్ళాను. రూపాయి ఖర్చు పెట్టావా చెప్పండి? మనం యూరినల్కి వెళ్ళటానికి ట్యాబ్లెట్లు వేసుకున్నావా? అలా వెళ్తున్నాం, వచ్చేస్తున్నాం. అది దేవుడు చేసే గొప్ప కృప. కొంతమంది అలా వెళ్ళలేరు. కొంతమంది యూరినల్కి వెళ్ళాలంటే మందులు వాడాలి, కొంతమంది యూరినల్కి వెళ్ళాలంటే ఇంజక్షన్ చేయాలి, కొంతమంది యూరినల్కి వెళ్ళాలంటే పొట్ట కోయించుకోవాలి. కానీ ఈ రోజున మనం యూరినల్కి వెళ్తున్నాం, బాత్రూమ్కి వెళ్తున్నాం. ఈ రోజున మనం అన్నం తింటున్నాం, స్తోత్రం. ఏట మాంసమైన అరిగిపోతుంది, స్తోత్రం. ఏ ముక్క అయినా అరిగిపోతుంది, స్తోత్రం. మనం ఏమైనా వాడుతున్నామా అరిగిపోవటానికి? గ్యాస్ బిల్లు వేసుకుంటున్నాం, ఏమన్నా చేస్తున్నామా? చూడండి, దేవుడు మిషన్ని, లోపల ఒక మిషన్ ఉంది. ఏం మిషను? మీరు రోజు గ్రైండర్లో ఏం పోస్తారు? మినపప్పు వేస్తారు, లేదా మిక్సీలో ఏం శనగగుళ్ళు వేస్తారు. అది ఏమవుద్ది? తిరిగేటప్పుడు తిరుగుద్దా లేదా? ఒకవేళ తిరగకపోతే 4,000 పెట్టి గ్రైండర్ కొన్నాం, అది తిరగలేదు. తిరగకపోతే ఎక్కడ తీసుకెళ్ళాలి? ఇచ్చేస్తున్నాయి. ఎలక్ట్రీషియన్కి ఫోన్ చేస్తాం, ఎలక్ట్రీషియన్ దగ్గరికి వెళ్తాం, అదే తిరిగితే పని జరుగుద్ది. అలాగనే ఒకవేళ తిన్నది కనుక అరక్కపోతే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఆయన ఏదో అంటాడు. పిల్లలు గమనించండి, మన పట్ల దేవుడు చేస్తున్న గొప్ప కృపా స్తోత్రం. ఆయన ఏ మంచం మీద ఉన్నాడు? ఎన్ని సంవత్సరాలు? 8 ఇయర్స్. 8 ఇయర్స్ మంచం మీద ఉన్నాడు. అన్నం తినడం లేదు, బాత్రూమ్కి వెళ్ళడం లేదు, స్నానం చేస్తున్నాం మనం, స్తోత్రం. స్నానం చేస్తున్నాం, హల్లెలూయా. సబ్బు రుద్దుకుంటున్నాం. ఆయన రుద్దుకునేవాడా? ఒకసారి చూడండి, ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. మనం సంతూరు సబ్బు, ఏదో సబ్బు, మీరు ఏ సబ్బు వాడితే అది, ఆ సబ్బు ఇలా పట్టుకొని ఇలా రుద్దుకుంటున్నాం. ఓ అంటే ఇలా రుద్దుకుంటున్నాం అంటే ఈ చెయ్యి ఏం చేస్తుంది? కనీసం ఇలా రుద్దుకునేటప్పుడు ఆ 2 చేతులు దేవానికి స్తోత్రం అని ఎప్పుడన్నా అన్నావా? ఏమండి? మొహం మాత్రం తెల్లగా కనబడాలని ఓ రుద్ది 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 రుద్దుతున్నాం. అసలు రుద్దడానికి ఏం పని చేయాలి? మరి ఆయన 8 సంవత్సరాలు ఎలా స్నానం చేసి ఉంటాడు? ఎవరు స్నానం చేసి ఉంటారు? చిన్నపిల్లలకు స్నానం చేపిస్తాం, ఓకే, చిన్నప్పుడు స్నానం చేపిస్తాం. మనందరిని కూడా మన తల్లి మనకు స్నానం చేయించింది. మనందరినీ కూడా మా తల్లి స్నానం చేయించింది. ఇప్పుడు కాళ్ళు చేతులు పడిపోయినటువంటి ఆయనకి ఎవరు స్నానం చేయించుంటారు? అసలు నిజంగా పాపం ఎంత బాధపడ్డాడో. నాకు తెలిసి కొంతమంది అలా ట్యూబుతో మనం బండి కడిగినట్లు కడిగేవాళ్ళేమో. ఎవరు తుడిచేవాళ్ళు ముఖం? చూడండి, చిన్నప్పుడు పిల్లలు స్నానం చేపిస్తే అన్నీ తుడుస్తాం, కానీ అయినయ్యాకి అన్ని అవయవాలు తుడుస్తారా? చూడవాలి. ఆ కచ్చీబో లేకపోతే ఆ తుండో పట్టుకుని ఇట్లా పై పైన అద్దేసేవాళ్ళు. తల దూకుంటాడా? దేవుని స్తోత్రం, మనం దూరి పట్టుకొని తల దూకుంటున్నాం, కానీ ఆయనయ్య తల దూకున్నాడా? 8 సంవత్సరాలు. ఆయనయ్య పౌడర్ రాసుకున్నాడా? ఆయనయ్య ఫ్యాన్ లవ్లీ రాసుకున్నాడా? చెప్పండి. ఆయనయ్య గోల్డ్ రంగు వేసుకున్నాడా? ఆయనయ్య గోరింటాకు, మగవాళ్ళు కూడా గోరింటాకు పెట్టుకుంటున్నారు. రక్షణ పొందిన మగవాళ్ళు కూడా గోరింటాకు పెట్టుకొని వస్తున్నారు. మరేంటో తెలియట్లేదు. ఆడవాళ్ళే పెట్టుకోకూడదు. రక్షణ పొందిన తర్వాత గోరింటాకులు, ఆ పెంట ఈ పెంట పెట్టుకోకూడదు. కానీ రక్షణ పొందిన మగవాళ్ళు కూడా చేతుల్లో ఏమున్నాయి? గోరింటాకు. నాయన, మరి అయినా ఎవరు పెట్టుంటారు గోరింటాకు? గోరింటాకు లేదు, ఏదీ లేదు. పాప అన్నం ఎవరు పెట్టిన? మంచినీళ్ళు అవుతున్నాయి. ఒకసారి ఆలోచిద్దాం. మనం అయినా ఆకలి వస్తుంది, మనం తింటాం. అయినా ఎలా తాగుంటాడు? అయినా ఎలా తాగుంటాడు? పట్టించి ఉన్నారు పాపం, పట్టించి సైగ చేయడానికి చేయలేదు. సైగ చేయడానికి చెయ్యుంటే చేత్తోనే తాగేవాడు. ఎలా తాగుంటాడు? నిజంగా ఎంత కన్నీరు కార్చాడు. 8 సంవత్సరాలు. 8 సంవత్సరాల నుంచి నువ్వెంత కన్నీరు కారుస్తున్నావో ఆ కన్నీరు నేటితో ఆగిపోవునుగాక.
2016 2017 సంవత్సరంలో నీకు వచ్చిన విపత్తును బట్టి, నీకు వచ్చిన బాధను బట్టి ఈ 8 సంవత్సరాలు నువ్వు కన్నీరు కారుస్తున్నావేమో. నా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ కన్నీరు ఈ రోజు తొడవబడునుగా. 8 సంవత్సరాలు, 8 years కన్నీటితో బాధపడ్డాడు. మనం ఆరాధన చేసుకునేటప్పుడు ఏడుస్తాం, లేదా ప్రార్థన చేసుకునేటప్పుడు ఏడుస్తాం, లేకపోతే ఎవరైనా ఏదైనా అన్నప్పుడు ఏడుస్తాం. కానీ అయినయ్య 8 సంవత్సరాలు ఏడుస్తూనే ఉన్నాడు. పాపం ఎవరైనా బైక్ మీద వచ్చి, ఆంటీ బాగున్నారా, ఎలా ఉన్నాడు మనోడని వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు, అయినయ్య ఆ ఫ్రెండ్ని చూసి, అబ్బా ఎరా బాగున్నాను రా, బాగున్నాను, ఎరా మామ, ఎరా బాబాయ్ ఎలా ఉన్నావురా అంటే, బాగున్నాను రా అని ఆ స్నేహితుడు వెళ్ళిపోయేటప్పుడు అతన్నే చూస్తూ, అతని బండెంకు చూస్తూ, నాకు కూడా దేవుడు కాళ్ళు ఇస్తే, నాకు కూడా దేవుడు చేయిస్తే ఈ రోజున నా స్నేహితులతో పాటు పని చేసుకునేవాడిని, ఈ రోజున నా స్నేహితులతో పాటు పొలం వెళ్ళేవాడిని, ఈ రోజున నా స్నేహితులతో పాటు వ్యాపారానికి వెళ్ళేవాడిని, ఈ రోజున నా స్నేహితులతో పాటు డ్యూటీకి వెళ్ళేవాడిని. ఏంటి నా పరిస్థితి ఎలా వచ్చింది, ఏంటి నా పరిస్థితి ఎలా వచ్చిందని 8 సంవత్సరాలు బాధపడ్డాడు. ఎవరో అయినయ్య. కానీ పేతురు, స్తోత్రం, పేతురు ఎక్కడికి వెళ్ళాడు? అయినయ్య దగ్గరికి వెళ్ళి, యేసు నిన్ను స్వస్థ పరుచుచున్నాడు. ఇప్పుడు చూడండి 33వ వచనం చదవండి, 34. పేతురు, అయినయ్య, ఎవరండి స్వస్థపరిచేది? ఓకే, వెరీ గుడ్. ఎవరండి స్వస్థపరిచింది? ఈరోజు నిజంగా దేవుడు స్తోత్రాలే కదా. మీరు చూడండి ఎంత బాధపడ్డాడు నడువు నొప్పితో. ఈ రోజున చూడండి మంచం మీద ఉన్నటువంటి పేతురు, మళ్ళా చెప్తున్నా ఈ 3 విషయాలు. రాత్రి నేను వాక్యం సిద్ధపడుతుంటే మంచం మీద పట్టి ఉన్న పేతురు మందిరంలో ప్రార్థించాడు. మంచం మీద పట్టి ఉన్న పేతురు మందిరంలో పాటలు పాడాడు. మంచం మీద పట్టి ఉన్నటువంటి పేతురు మందిరంలో ప్రకటించాడు. అలా చేయలేదా మిమ్మల్ని? అలా చేయలేదా మనల్ని? దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని మంచం మీద ఉండడానికి ఇష్టపడుతున్నాం, మందిరంలో ఉండడానికి మాత్రం. అందుకని బాగోపోతే ఎక్కడ ఉండాలమ్మా? అమ్మతో చెప్పు, నేను చెప్పానని చెప్పొద్దు, దేవుడు చెప్పాడని చెప్పు. అమ్మా బాగోనప్పుడు ఎక్కడ ఉండాలి? మంచం మీద, మందిరం మీద? మందిరంలో ఉన్నా. చాలామంది బాగోనప్పుడు పిల్లరా ఇంట్లోనే ఉంటాను, నాకు బాగోలేదు నిజంగా. మరి వారం అంతా ప్రయాణాలే, మళ్ళీ రేపు వారంలో ప్రార్థనలు, ఫుల్ ప్రార్థనలు. అన్నయ్య ఇంటికాడ ఓ రోజు ప్రార్థన పెట్టాలి, మీ ఇంటికాడ ఓ రోజు ప్రార్థన పెట్టాలి, రవి గారి ఇంటికాడ 3-4 ప్రార్థనలు ఉన్నాయి రేపు వారంలో. ఎట్లా? నిద్రలేని రాత్రులు ఇలారా. పడుకుంటే పడుకోకూడదు, మంచం మీద ఎక్కువసేపు ఉండకూడదు, మంచం మీద 8 గంటలే ఉండాలి, లేదా మంచం మీద 6 గంటలే ఉండాలి. మంచం మీద కనుక ఉన్నావా అది చాలా ప్రమాదం. అందుకని మనం ఎక్కడ ఉండాలి? మందిరంలో ఉండాలి. దేవుడు మందిరంలో ఉన్నవారిని దేవుడు ఏమాత్రం విడిచిపెట్టడు. మంచం మీద ఉన్న పేతురుని, మంచం మీద ఉన్న అయినయ్య అని పేతురు అన్నాడు. చూడండి ఈ మాట, అయినయ్య, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుచున్న, నీవు లేచి లే, గెటప్, లే. బా, ఎవరు ఈ మాట అనలేదండి. 8 సంవత్సరాలు ఎవరు కూడా లెగు అన్న మాట అలా. పేతురు అన్నాడు, లే, అన్నది లెగు అని ఉంటాడు. లేచి నీ పరుపు నీవే ఎత్తుకో. నీ పరుపు ఎవరు ఎత్తాలి? నువ్వే ఎత్తుకో అని అనగానే చూడండి చెప్పగా 35 వచ్చి వెంటనే అతడు లేచాడు. ఆమేన్. వెంటనే దేవుడు కార్యం అతను చూచాడు. ఎవరు చూశారు? అతని పేరేంటి? అయినయ్య. నెయ్య అనమాకండి, నీ అయినయ్య చూశాడు. ఏమని? వెంటనే అతడు కార్యాన్ని చూశాడు. అలాగనే ఈ సంవత్సరం లేదా ఈ వారం లేదా ఈ నెలలో దేవుడు బలమైన కార్యం నువ్వు చూచుదువుగాక. అయినయ్య ఎలాగైతే చూచాడో అలాగనే మనం కూడా చూచుదువుగాక. ఇప్పుడు ఇంకో మాట చదవండి. ఇక్కడ లొద్దాలోను షారోన్లోను కాపురమున్న వారందరూ అతను చూచి అతని వైపు తిరిగారా? ఇప్పుడు నేను వచ్చి ప్రార్థన చేస్తానండి, నేను వచ్చి ప్రార్థన చేస్తాను, జనం ఎవరి వైపు తిరుగుతారు? చాలా స్వస్థతలు దేవుడు చేస్తున్నాడు, స్వస్థత చేసే సేవకుడి వైపు చూస్తున్నారు, కానీ దేవుడి వైపు ఎవరు చూడలేదండి.
ఆ సేవకుడి దగ్గరికి వెళ్తే స్వస్థపరుస్తాడంట, ఈ సేవకుడి దగ్గరికి వెళ్తే స్వస్థపరుస్తాడంట, లేదా శంకరపాల్ గారి దగ్గరికి వెళ్తే స్వస్థపరుస్తారంట. స్వస్థపరిచేది శంకరపాల్ గారు కాదు, స్వస్థపరిచేది అపోస్తలుడైన పౌలు గారు కాదు, స్వస్థపరిచేది పేతురు కాదు, స్వస్థపరిచేది నజరేయుడైన యేసుక్రీస్తు. ఎవరండి? ఇప్పుడు ఎవరి వైపు తిరగాలి? నా వైపు కాదు, దేవుని వైపు తిరగండి. చాలామంది ఎవరి వైపు తిరిగారు? అలా తిరిగితే పేతురు అని ఏమనుకో, వాళ్ళేంటి నేను స్వస్థపరిస్తే అటు వెళ్ళిపోతున్నారు అని అనుకోవాలి. పేతురు అన్న మొత్తానికి అక్కడ ఐనేయ జీవితంలో ఒక గొప్ప కార్యం జరిగింది. అలాగే ఈ రోజున ఎంతోమంది ఐనేయాలు మన సంఘంలో ఉన్నారు. వాళ్ళు కూడా లేచి నిలబడి దేవుణ్ణి మహిమపరుచునుగాక. నిన్ను స్వస్థపరుచుచున్నాడు. ఆమె ఈరోజు నమ్మండి, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుస్తున్నాడు, యేసుక్రీస్తు నిన్ను బాగు చేస్తున్నాడు, యేసుక్రీస్తు 8 సంవత్సరాల నీ సమస్యని తీసేస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు? 8 నెలలు అవ్వచ్చు, 8 రోజులు అవ్వచ్చు, 8 సంవత్సరాలు అవ్వచ్చు, నీ సమస్యను దేవుడు తీసివేయబోతున్నాడు. అట్టి కృప దేవుడు మనకి తోడై ఉండి నడిపించునుగాక. అందరూ తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనతో మాట్లాడినట్లుగా అందరం ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున దయచేసి ఎవరు